An American actress and film producer, Drew Barrymore, once said, "No one has any right to tell anyone what makes a family." ఎవరెవరు కలిసి ఒక కుటుంబంగా ఏర్పడాలని నిర్ణయించేటటువంటి హక్కు అధికారము ఈ భూ ప్రపంచం మీద ఏ ఒక్కరికి లేదు అని చెప్పి అమెరికన్ నటి అయినటువంటి డ్రూ బ్యారిమోర్ ఒకసారి చెప్పడం అనేది జరిగింది. ఒక మగాడు ఒక ఆడది కలిపి కుటుంబంగా ఏర్పడాలా, ఒక మగాడు కలిపి కుటుంబంగా ఏర్పడాలా, ఒక ఆడది కలిపి కుటుంబంగా ఏర్పడాలా అని నిర్ణయించేటటువంటి అధికారం ఈ భూ ప్రపంచం మీద ఏ ఒక్కడికి లేదు అని చెప్పి అంటుందామె. With this, let us start our discussion on recent Supreme Court verdict with respect to recognizing same-sex marriages. When I say this word same-sex marriages, then Telugulo స్వలింగ వివాహాలు అని చెప్పి అంటాం. దట్ ఈస్ మ్యాన్ మ్యారేజెస్ అండ్ ఉమెన్ మ్యారేజెస్. వాటినే మనం సేమ్-సెక్స్ మ్యారేజెస్ అంటాం. ఎన్నాళ్ళ నుంచో ముఖ్యంగా 2018లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు నవజోత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తూ ఐపీసీ సెక్షన్ 377లో కొన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్చి వాటిని స్ట్రైక్ డౌన్ చేసి హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. అప్పటి నుంచి నవంబర్ 2018 నుంచి ఎలాగో హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేశారు కదా, మరి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎందుకు లీగలైజ్ చేయట్లేదు, ఎందుకు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకురావట్లేదు అనేటటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు విచారించడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపీటెడ్లీ సెడ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని రికగ్నైజ్ చేయడం, లీగలైజ్ చేయడం కుదరదంటే కుదరదని పలుసార్లు చెప్పడం అనేటటువంటిది కూడా జరిగింది. అయితే దిస్ పర్టికులర్ ఇష్యూ మీద 5 జడ్జ్ సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారి యొక్క నేతృత్వంలోని కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో తన తుది తీర్పుని వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ వెర్డిక్ట్ని మనకి నిన్న అంటే 17th అక్టోబర్ 2023న ఇవ్వడం అనేటటువంటి జరిగింది. మరి సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎటువంటి తీర్పు అనేటటువంటిది ఇచ్చింది, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అండ్ అసలు ఈ మొత్తం తతంగం అంతా ఎక్కడి నుంచి మొదలైంది, ఎప్పటి నుంచి మొదలైంది, అండ్ దాంతోపాటు వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, what are the arguments against this same-sex marriages, and how we can tackle this particular situation, and what are the constitutional provisions that are being affected by this particular verdict. What not, everything I will be discussing in this particular topic. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుంది. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? Without any delay, let us look at the context of this particular article. Now, what exactly is the context of this particular article? ఏ సందర్భంలో మనం ఈ ఆర్టికల్ మాట్లాడుకుంటున్నాం? Why we are actually explaining this particular article in the first place? Yesterday, that is 17th October 2023, a 5-judge bench of the Supreme Court that was headed by Chief Justice of India, డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని సుప్రీంకోర్టు యొక్క 5-జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో అది యునానిమస్గా ఒక రూలింగ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏంటి? ఇట్ రూల్డ్ అగైన్స్ట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్వలింగ వివాహాలు ఏవైతే ఉంటాయో, సేమ్ సెక్స్ మ్యారేజెస్ సింప్లీ మీన్ మ్యాన్ మ్యారేజెస్, ఉమెన్ మ్యారేజెస్. సో వాటిని లీగలైజ్ చేయడం అనేటటువంటిది కుదరదు, వాటిని చట్టబద్ధం చేయడం అనేటటువంటిది కుదరదు అని చెప్పడం అనేది జరిగింది. గివెన్ ద సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారత సమాజం ఏదైతే ఉందో దాని యొక్క పోకడల దృష్ట్యా ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ వెర్డిక్ట్లో ఇచ్చినటువంటి వేరు తీర్పులు ఏవైతే ఉంటాయో వాటి వెనక ఎటువంటి రేషనాలిటీ అండ్ లాజిక్ని సుప్రీంకోర్టు జడ్జెస్ ఏదైతే ఉందో దిస్ 5-జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం మన ముందు పెట్టడం అనేటువంటి జరిగింది. వాటన్నిటిని మనం డీటెయిల్గా మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వినండి. బట్ బిఫోర్ దట్ లెట్ us try to understand what are same sex marriages. స్వలింగ వివాహాలు అంటే అర్థం ఏంటి? సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎటిపికల్ మ్యారేజెస్ అంటారు, నాన్ హెటరోసెక్షువల్ మ్యారేజెస్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మరి ఎటిపికల్ మ్యారేజ్ ఆర్ నాన్ హెటరోసెక్షువల్ మ్యారేజెస్ అంటే టిపికల్ మ్యారేజ్ అంటే ఏంటి, హెటరోసెక్షువల్ మ్యారేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో టిపికల్ మ్యారేజ్ ఎవరెవరి మధ్య జరగడం అనేది జరుగుతుంది? బిట్వీన్ 2 persons ఆఫ్ ఆపోజిట్ జెండర్, అంటే ఒక మేల్కి ఫీమేల్కి మధ్య జరగడం అనేటటువంటి జరుగుతుంది. సేమ్ హెట్రోసెక్షువల్ మ్యారేజ్ కూడా అంతే, 2 persons ఆఫ్ ఆపోజిట్ జెండర్ వాళ్ళ మధ్య హెట్రోసెక్షువల్ మ్యారేజ్ జరుగుతుంది. అలా కాకుండా టిపికల్ మ్యారేజ్కి ఆపోజిట్ ఎటిపికల్, హెట్రోసెక్షువల్కి ఆపోజిట్ నాన్ హెట్రోసెక్షువల్. అంటే ఒక ఉమెన్కి ఒక మ్యాన్కి కాకుండా ఉమెన్కి మధ్య జరిగే మ్యారేజెస్ని, మేల్కి మధ్య జరిగేటటువంటి మ్యారేజెస్ని మనం ఏమంటాము?
సేమ్ సెక్స్ మ్యారేజెస్ పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మైండ్ యూ, సేమ్ సెక్స్ మ్యారేజ్ ఈజ్ లీగల్ ఇన్ మోర్ దెన్ 30 ప్లేసెస్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేటటువంటివి లీగలైజ్ చేయబడ్డాయి, చట్టబద్ధం చేయబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ నేషన్స్ దట్ వి కాల్ లైక్ కెనడా, యునైటెడ్ స్టేట్స్ అవ్వచ్చు, లేకపోతే సౌత్ అమెరికన్ నేషన్స్ అయినటువంటి బ్రెజిల్ కానీ, లేకపోతే యుకడార్ కానీ, ఉరుగ్వే, అర్జెంటీనా, చిలీ ఇలాంటి ప్రదేశాల్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ, అండ్ మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ నేషన్స్లో లైక్ ఓరియంటల్ నేషన్స్ అంటే ఏషియన్ నేషన్స్ మీరు తీసుకుంటే, మిడిల్ ఈస్ట్ మీరు తీసుకున్నా, లేకపోతే వెస్ట్ ఏషియా తీసుకున్నా, లేకపోతే ఆఫ్రికాని మీరు తీసుకున్నా, ఈ ప్రాంతాల్లో ఇంకా సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగాలిటీని నోచుకోలేదు, చట్టబద్ధానికి చాలా దూరంగానే ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద గ్లోబల్ సినారియో విత్ రెస్పెక్ట్ టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగాలిటీ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి. మరి సేమ్ సెక్స్ మ్యారేజెస్ తతంగం అంతా మీకు అర్థం కావాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎ బిట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. ఫస్ట్, సెక్షన్ 377 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ విచ్ క్రిమినలైజెస్ హోమోసెక్షువాలిటీ ఇన్ ఇండియా. హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేసేటటువంటి ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377. సో దాన్ని సుప్రీంకోర్టు ఎలా కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది, ఎలా హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద నవజోత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దాని గురించి మీకు కాస్త బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. బ్రిటిష్ కొలోనియల్ రూల్ టైంలోనే ఫ్రేమ్ చేసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377 ఏం చెప్తుందో చూడండి. ఇట్ క్రిమినలైజెస్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీ అగైనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్. అంటే ప్రాకృతికం కానటువంటి ఏ సెక్షువల్ యాక్టివిటీ అయినా అది పనిష్ చేయబడుతుందని చెప్పి మనకి సెక్షన్ 377 చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. బట్ వాట్ యూ మీన్ బై ఏ సెక్షువల్ యాక్టివిటీ అగైనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్? దట్ సింప్లీ మీన్ any sexual activity which is non-peno-vaginal in nature. That simply mean any sexual activity which is not between a male and female, which is not between a man and woman, that is considered as a crime according to section 377 of IPC. ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే అండర్ సెక్షన్ 377 a homosexual couple if they are participating in a sexual activity privately అంటే పబ్లిక్లో కాకుండా 4 గోడల మధ్య వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినప్పటికీ వాళ్ళు శిక్షార్హులుగా సెక్షన్ 377 చెప్తుంది. ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే పోలీస్ కెన్ అరెస్ట్ ఎ హోమోసెక్షువల్ కపుల్ జస్ట్ విత్ సస్పెషన్. అంటే వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారనేటటువంటి రుజువు లేనప్పటికీ, ప్రూఫ్ లేనప్పటికీ, అనుమానం ఉంటే చాలు పోలీసులు ఏం చేయొచ్చు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఒక పార్క్లో ఇద్దరు మేల్ ఫ్రెండ్స్ చెయ్యి పట్టుకొని ముందుకెళ్తుంటే పోలీసు అనుమానం వచ్చిందనే పేరుతో, వాళ్ళు హోమోసెక్షువల్స్ అనేటటువంటి అనుమానం వచ్చిందనే పేరుతో వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ కలిసి చేతులు పట్టుకొని కానీ, లేకపోతే హగ్ చేసుకొని కానీ ఒక పార్క్లో కనిపించినా, లేకపోతే బయట ప్రదేశాల్లో కనిపించినా జస్ట్ విత్ మియర్ సస్పెషన్, అనుమానంతో కూడా వాళ్ళని శిక్షార్హులను చేయొచ్చు, వాళ్ళని పీనలైజ్ చేయొచ్చు. అండ్ ఆ పనిష్మెంట్ కూడా ఎంత ఉందమ్మా? పనిష్మెంట్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. అండ్ దాంతోపాటు ఏ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 10 years, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. అండ్ దాంతోపాటు ఫైన్ని కూడా అట్రాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ క్రైమ్ అండర్ సెక్షన్ 377. మరి దిస్ పర్టిక్యులర్ సెక్షన్ ఎవరు చేర్చడం అనేది జరిగింది ఐపీసీలో? థామస్ మెకాలే అరౌండ్ 1838, 1838లో థామస్ మెకాలే ద ఫస్ట్ లా మెంబర్ ఆఫ్ ఇండియా, ఆయన యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. అది ఎప్పుడు ఎఫెక్ట్లోకి రావడం అనేది జరిగింది, ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేది జరిగింది 1860లో ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేటువంటి జరిగింది. దిస్ లా ఈజ్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, మోడల్డ్ ఆన్ బ్రిటిష్ సొడమీ లా. సొడమీ లా మీన్స్ దిస్ లా యాక్చువల్లీ పీనలైజెస్ యానల్ ఇంటర్ కోర్స్. సో బ్రిటన్లో ఈ యానల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని శిక్షించేటటువంటి చట్టం అనమాట. అర్థమైందా? సో దీన్ని కింగ్ హెన్రీ 8th టైంలో 1533లో తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకొని, దాని ఇన్ఫ్లుయెన్స్తో దిస్ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. బట్ రిమెంబర్, ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత we boast about the largest democracy in the world. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం బయటకు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. హ్యూమన్ రైట్స్కి వాల్యూ ఇస్తామని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆర్టికల్ 14 ద్వారా రైట్ టు ఈక్వాలిటీ ఇస్తామని చెప్పుకున్నాం. ఆర్టికల్ 15 ద్వారా డిస్క్రిమినేషన్కి ప్రొటెక్షన్ అనేటువంటిది అందిస్తామని చెప్పుకున్నాం. ఆర్టికల్ 19 ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్ ఇస్తున్నామని చెప్పుకున్నాం. ఆర్టికల్ 21 ద్వారా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇస్తామని చెప్పి మనం ధైర్యంగా, బలంగా ప్రపంచానికి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి. ఎ మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య సెక్షువల్ ఇంటర్ కోర్స్, ఇట్ ఈస్ ఓకే ఫర్ ద గవర్నమెంట్.
ఇట్ ఈస్ ఓకే ఫర్ ద లా. బట్ కానీ ఏ మ్యాన్ అండ్ మ్యాన్ ఆర్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య సెక్షువల్ ఇంటర్ కోర్స్, ఇట్ ఈస్ నాట్ ఓకే ఫర్ ద గవర్నమెంట్, నాట్ ఓకే ఫర్ ద లా. ఈజ్ దిస్ ఈక్వాలిటీ? ఇది సమానత్వమా? ఆలోచించుకోవాలి. అండ్ సెకండ్, డిస్క్రిమినేషన్కి ప్రొటెక్షన్ అనేటువంటిది అందిస్తామని చెప్పి ఆర్టికల్ 15 ద్వారా చెప్తున్నాం. కానీ క్లియర్గా హోమోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? వివక్ష చూపిస్తున్నాం, డిస్క్రిమినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ వెరీ పర్సనల్ థింగ్ అయినటువంటి సెక్షువల్ ఓరియంటేషన్ని బయట పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బయట పెడితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? సో ఎంతవరకు మనం ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హోమోసెక్షువల్ కపుల్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది భాగం అని చెప్పి సుప్రీంకోర్టు కేఎస్ పుత్తస్వామి కేసులో చెప్పడం అనేది జరిగింది. సెక్షువల్ ఓరియంటేషన్ కంటే, సెక్షువల్ ఇంటర్ కోర్స్ కంటే ప్రైవేట్ థింగ్ అనేటటువంటిది ఒక వ్యక్తికి ఏముంటుంది? సో అదే మనం కదా, దాన్నే కదా ఒక వ్యక్తి నుంచి దూరం చేయడం అనేటటువంటిది జరుగుతుంది, హోమోసెక్షువల్ కపుల్ నుంచి దూరం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. ఆన్ దీస్ గ్రౌండ్స్ మెనీ పీపుల్ యాక్చువల్లీ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, టు స్క్రాప్ డౌన్ సెక్షన్ 377 విచ్ ఈస్ క్రిమినలైజింగ్ homosexuality in India, because we are living in the 21st century and దాంతోపాటు ఒక ప్రోగ్రెసివ్ సొసైటీని మనకి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనం అనుకుంటున్నాం. బట్ కానీ ఇలాంటి ఒక ఇన్సెక్యూర్డ్ అండ్ రిగ్రెసివ్ లాని ఇంకా కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్, అది మనం ఆలోచించుకోవాలి. సో చూడండి అమ్మ, టైం లైన్ 1861లో సెక్షన్ 377ని బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఇండియన్ పీనల్ కోడ్లో. అది ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేది జరిగింది. 1991లో మొదటిసారిగా హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయాలి, నేరంగా పరిగణించకూడదు అనే డిమాండ్తో, ఎర్లియస్ట్ డిమాండ్తో హెయిట్స్ భేద్భావ్ విరోధి ఆందోళన అనేటటువంటి యాజిటేషన్ ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేటువంటి జరిగింది. 2001లో నాజ్ ఫౌండేషన్ ఛాలెంజెస్ సెక్షన్ కాన్స్టిట్యూషనాలిటీ ఫైల్స్ పిటిషన్ ఇన్ ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టులో మొదటి పిటిషన్ అనేటటువంటిది సెక్షన్ 377కి ఎగనెస్ట్గా దాఖలవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ పిటిషన్లో భాగంగా ది సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ ఏదైతే ఉందో దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఎందుకంటే ఆర్టికల్ 14ని అది వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 15 వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 19 వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 21 కూడా అది వైలేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వెరస్ 2003లో ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్మిస్ చేయడం అనేది జరిగింది. అన్నెసరీగా ఎందుకు ఇది చేయడం అనేది జరుగుతుంది? ఇండియన్ సోషల్ కాంటెక్స్ట్కి హోమోసెక్షువాలిటీ అనేటటువంటిది క్రిమినలైజ్ చేయడమే కరెక్ట్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. బట్ ద ఎఫర్ట్స్ ఫ్రమ్ మెనీ people of LGBTQ community, lesbian, gay, bisexual, transgender and queer community people ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ మేరకు ఢిల్లీ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటువంటిది ఇచ్చింది. డీక్రిమినలైజెస్ హోమోసెక్షువాలిటీ, హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. సెక్షన్ 377 ఏదైతే ఉందో ఆర్టికల్ 14ని 15ని 21ని ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కంప్లీట్గా వైలేట్ చేస్తుందని చెప్పడం అనేటువంటిది జరిగింది. 2012లో సుప్రీంకోర్టు సెక్షన్ 377 కరెక్టే అని చెప్తూ ఈ పర్టికులర్ ఢిల్లీ హైకోర్టు యొక్క వెర్డిక్ట్ని రివర్స్ చేయడం అనేటువంటి జరిగింది. మీన్వైల్ 2015లో శశి థరూర్ గారు దిస్ పర్టికులర్ హోమోసెక్షువాలిటీ ఏదైతే ఉందో దాన్ని డీక్రిమినలైజ్ చేయాలి, దానికోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 2015లో బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ఎంపీ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం అనేటువంటి జరిగింది 2014 జనరల్ ఎలక్షన్స్లో. సో 2015లో శశి థరూర్ గారు ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ప్రైవేట్ మెంబర్ బిల్? ఏ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై అన్ ఎంపీ హూ ఇస్ నాట్ ఎ మినిస్టర్ కానటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పి అంటాం. ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లు. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? ప్రైవేట్ మెంబర్ ఇస్ అన్ ఎంపీ బట్ హీఈస్ నాట్ ఎ మినిస్టర్, ఆయన మంత్రి కాదన్నమాట. అర్థమైనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ కానీ పార్లమెంట్ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సపోర్ట్ లేక ఈ బిల్ అనేటటువంటిది వీగిపోవడం అనేది జరిగింది. 2016లో 5 LGBTQ ఆర్టిస్ట్ మూవ్ టు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుని మళ్ళీ ఆశ్రయించారు. దిస్ పర్టికులర్ వెడ్డిక్ట్ ఏదైతే ఉందో, ముందు మీరు ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేయండి, ఒకసారి రివ్యూ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్స్ నుంచి, వేరియస్ NGOs నుంచి, సివిల్ సొసైటీస్ నుంచి చాలా పిటిషన్స్, చాలా స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేకరించడం అనేది జరిగింది. గ్లోబల్ సినారియో ఎలా ఉందని చెప్పి ఒకసారి పరిశీలన చేయడం అనేది జరిగింది. 2018లో మొదటిసారిగా సుప్రీంకోర్టు సెక్షన్ 377 మీద విస్తృతమైనటువంటి అండ్ వైడర్ స్కేల్ డెలిబరేషన్స్, చర్చలు అండ్ విచారణ జరపడం అనేది జరిగింది. అండ్ ఫైనల్లీ ఇన్ ద వింటర్ మంత్ ఆఫ్ నవంబర్ 2018 నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటువంటిది ఇస్తూ ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377లో కొన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రైక్ డౌన్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ హోమోసెక్షువాలిటీ ఏదైతే ఉందో దాన్ని డీక్రిమినలైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇన్ ద 21st century ఇన్ ద ప్రోగ్రెసివ్ కంట్రీ లైక్ ఇండియా, దిస్ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ సెక్షన్ విచ్ ఇస్ క్రిమినలైజింగ్ హోమోసెక్షువాలిటీ దట్ షుడెంట్ హ్యావ్ ద ప్రెజెన్స్ అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగిందన్నమాట ఈ పర్టికులర్ కేసులో భాగంగా.
అయితే ఆ సమయంలోనే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే హోమోసెక్షువల్ కపుల్ మధ్య జరిగినటువంటి వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిని చట్టబద్ధం చేయాలి, లీగలైజ్ చేయాలనేటువంటి వాదనలు ఏవైతే ఉంటాయో వాటిని సుప్రీంకోర్టు తిప్పికొట్టడం అనేటటువంటి జరిగింది. బికాస్ రైట్ టు మ్యారేజ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సమయంలో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మళ్ళీ కొన్ని పిటిషన్స్ అనేటటువంటివి మొదలైనవి. ఆఫ్ కోర్స్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ సుప్రీంకోర్టు నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో, దిస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వెల్కమ్ చేసిన, ఎలా అయితే హోమోసెక్షువాలిటీని డిక్రిమినలైజ్ చేశారో హోమోసెక్షువల్ కపుల్ మధ్య జరిగేటటువంటి మ్యారేజెస్, దట్ ఈస్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, స్వలింగ వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేయొచ్చు కదా, వాటిని చట్టబద్ధం చేయొచ్చు కదా, జస్ట్ లైక్ హెట్రోసెక్షువల్ మ్యారేజెస్ అనే విధంగా పిటిషన్స్ నమోదు అవ్వడం అనేది జరిగింది. సో రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు సెంటర్ నుంచి స్టేట్మెంట్ అడగడం అనేది జరిగింది. సెంటర్ నుంచి వాదిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన సేమ్ సెక్స్ మ్యారేజెస్ని కంప్లీట్గా అపోజ్ చేయడం అనేటువంటి జరిగింది. అపోజ్ చేస్తూ ఆయన ఏమన్నారు అంటే, సెంటర్ తరపున మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మ్యారేజ్ బిట్వీన్ ఎ బయోలాజికల్ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ ఎ హోలీ యూనియన్. బయోలాజికల్గా పుట్టుకతో మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి, పుట్టుకతో ఆడవదానిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఇద్దరి మధ్య వివాహం ఏదైతే ఉందో అది ఒక పవిత్ర బంధం. ఇట్ ఈస్ ఎ సాక్రమెంట్, అదొక పవిత్రమైనటువంటి ఒక బాండింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ సంస్కార్ ఇన్ ఇండియా. భారతదేశంలో అదొక అత్యున్నతమైనటువంటి సంస్కృతిగా ఆయన చెప్పడం అనేది జరిగింది. దెర్ ఇస్ నో వే వీఆర్ గోయింగ్ టు ట్వీక్ దిస్ హోలీ యూనియన్, హోలీ బాండ్ బై లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాదించడం అనేటువంటి జరిగింది సుప్రీంకోర్టు ముందు. అయితే సుప్రీంకోర్టు దిస్ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో దీని యొక్క తీర్పుని ఈ సంవత్సరం ఆగస్టుకు రిజర్వ్ చేస్తూ, బట్ కానీ చర్చలు అండ్ దాంతోపాటు వివిధ వ్యక్తుల నుంచి, వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి స్టేట్మెంట్స్ తీసుకోవడం లేట్ అవ్వడం వల్ల ఫైనల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2023 ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. సో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది మరి చూడండి. సో మరి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ నుంచి 5 ఇంపార్టెంట్ టేక్అవేస్ తీసుకుంటే ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూడండి. మొదటిగా దిస్ 5 బెంచ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద అపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్ ఏం చెప్పడం అనేది జరిగిందంటే, అండర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో దెర్ ఇస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ, వివాహం అనేటటువంటి దాన్ని ప్రాథమిక హక్కుగా మేము పరిగణించలేము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. మొదటి ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఏం చెప్పారు అంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్వీక్, దట్ ఈస్ అమెండ్, దట్ ఈస్ చేంజ్ ద స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1954. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని మేము అమెండ్ చేయడం కానీ లేకపోతే దాన్ని చేంజ్ చేయడం కానీ కుదరదని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పిటిషనర్స్ ఏమన్నారు అంటే, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1954లో జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ వాడడం ద్వారా వాళ్ళ మ్యారేజెస్ కూడా నో లీగలైజ్ చేయొచ్చు, వాళ్ళ మ్యారేజెస్ కూడా రికగ్నైజ్ కాబడతాయని చెప్పి వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు. కానీ సుప్రీంకోర్టు అది అసలు కుదరదంటే కుదరదు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ సార్? స్పెషల్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేసేటటువంటి చట్టం. వాట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్పెషల్ మ్యారేజెస్ సార్? చూడండి, మామూలుగా మ్యారేజ్ బిట్వీన్ 2 people are actually legalized or actually recognized through the civil laws made by the respective religious communities. For example, ఒక హిందూ మ్యాన్ అండ్ హిందూ ఉమెన్ మధ్య మ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేసేటటువంటి చట్టం ఏంటి? హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో రికగ్నైజ్ చేస్తుంది. అలాగే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లిమ్స్ మధ్య, ముస్లిం మగవాడు మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య జరిగినటువంటి వివాహం ఏదైతే ఉందో వాళ్ళ పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో అవి రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ మగాడికి అండ్ దాంతోపాటు ఒక ముస్లిం ఉమెన్కి మధ్య మ్యారేజ్ ఏదైతే ఉందో ఇలాంటి కేసెస్లో ఇలాంటి మ్యారేజెస్ రికగ్నైజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టమే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేయడానికి, వాటిని లీగలైజ్ చేయడానికి చేసినటువంటి చట్టమే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో స్పెషల్ మ్యారేజెస్ అనే పదాన్ని ఎలా డిఫైన్ చేయడం అనేటువంటి జరిగింది? మ్యారేజ్ ఆర్ యూనియన్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఆర్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కాస్ట్, ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మ్యారేజ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అన్నారు కదా, సో అలా కాకుండా జనరల్ న్యూట్రల్ లాంగ్వేజ్ వాడండి. మ్యారేజ్ బిట్వీన్ 2 persons అని చెప్పి వాడండి. సో దట్ మేము మేల్ మ్యారేజెస్ అయినా ఫీమేల్ మ్యారేజెస్ అయినా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని అండర్లో రికగ్నైజ్ చేయబడతాయి అని చెప్పి వీళ్ళు పిటిషన్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. దానికి సుప్రీంకోర్టు దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పడం అనేటువంటి జరిగింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అది చేయడం వెనక ఇంపార్టెంట్ రేషనాలిటీ ఉంది. ఏంటి? దీస్ పీపుల్ ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి డిస్క్రిమినేషన్కి లోన్ అవ్వకుండా, గురి కాకుండా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కింద దిస్ పర్టికులర్ యాక్ట్, దిస్ పర్టికులర్ చట్టం ఏదైతే ఉందో చేయబడ్డం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు మేము జనరల్ న్యూట్రల్ లాంగ్వేజ్ వాడడం ద్వారా
ద ప్రిన్సిపల్ పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎయిమ్ ఏదైతే ఉందో మేము దాన్ని డైల్యూట్ చేయలేం, దాన్ని మేము తక్కువ చేయలేం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో మార్పులు చేసేటటువంటి పని మాది కాదు. ఎందుకంటే దాన్ని దేనికి దారితీస్తుందంటే జుడిషియల్ లా మేకింగ్కి దారితీయడం అనేటువంటి జరుగుతుంది. అంటే కోర్టులు ఏవైతే ఉంటాయో అవి చట్టం చేయడం అనేటువంటి జరుగుతుంది. సో కోర్టుల పని అంటే చట్టం చేయడమా కాదు. మామూలుగా అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గివెన్ బై మాంటెక్స్క్యూ, లెజిస్లేచర్ ఏం చేయాలి, వన్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ చట్టాలు చేయాలి, ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి, చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ జ్యుడిషియరీ ఏం చేయాలి, ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ప్రిట్ చేయాలి, అండ్ పీపుల్ యొక్క రైట్స్కు గార్డియన్గా ఉండడం అనేటువంటి జరగాలి. అంటే కానీ జ్యుడిషియరీ యొక్క బాధ్యత చట్టాలు చేయడమా లేకపోతే చట్టాల మార్పులు చేయడమా ఆ ఎట్టి పరిస్థితుల్లో కానే కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. మేము వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లెజిస్లేచర్ యొక్క పని లేదా లెజిస్లేచర్ యొక్క పవర్స్ మేము లాక్కొని మేము ఈ పని చేయలేమని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. బికాజ్ ఇట్ వైలేట్స్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ విచ్ ఈస్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి భాగం. పార్లమెంట్ కాదు కదా, మేము కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్లో మార్పులు చేర్పులు చేయలేము, అందులో డౌటే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం అనేది జరిగింది. అండ్ మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు అంటే దే ఆర్ అగెన్స్ట్ ఎక్స్టెండింగ్ సివిల్ యూనియన్ స్టేటస్ టు సేమ్ సెక్స్ కపుల్స్. ఇక్కడ సివిల్ యూనియన్ స్టేటస్ అంటే ఏంటి సార్? ఇట్ రిఫర్స్ టు లీగల్ స్టేటస్, ఒక చట్టబద్ధమైన పరపతి that allows same-sex couples specific rights and responsibilities that are normally given to married couples. మ్యారీడ్ కపుల్కి ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో అలాంటి హక్కుల్ని టూ సివిలియన్స్, వాళ్ళు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, వాళ్ళకి కూడా ఇస్తే దాన్ని మనం ఏం చెప్తామంటే సివిల్ యూనియన్ స్టేటస్ అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, సివిల్ యూనియన్ యాక్చువల్లీ ఇట్ రిజెంబుల్స్ మ్యారేజ్, అది మ్యారేజ్ లాంటిది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ద సేమ్ రికగ్నైజేషన్ ఇన్ పర్సనల్ లా యాజ్ మ్యారేజ్. సో పర్సనల్ లాస్, డిఫరెంట్ రిలీజియన్స్ యొక్క పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిలో మ్యారేజ్కి ఎలాంటి రికగ్నిషన్ ఉంటుందో అలాంటి రికగ్నిషన్ సివిల్ యూనియన్ స్టేటస్లో ఉండేటువంటి వాళ్ళకి ఉండదు. ఇట్ రిజెంబుల్స్ లైక్ ఎ మ్యారేజ్. ఎందుకంటే ఇది జస్ట్ బికాస్ సేమ్ సెక్స్ కపుల్ ఎవరైతే ఉంటారో, నార్మల్ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులు అనేటటువంటివి సివిల్ యూనియన్ స్టేటస్ పొందే వాళ్ళకి కూడా అప్పగించడం అనమాట, అంతే. సో మామూలుగా నార్మల్ కపుల్కి ఎటువంటి ఉంటాయమ్మా, జాయింట్గా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను మా వైఫ్ జాయింట్గా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, అవునా? అండ్ దాంతోపాటు ఇప్పుడు నా పిఎఫ్ కానీ లేకపోతే ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన దానికి కానీ వీటన్నిటికీ బెనిఫిషరీగా నా స్పౌజ్ అంటే మా ఆవిడ్ని నేను చక్కగా బెనిఫిషరీగా పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు నాకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి నా వైఫ్కి సంక్రమించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ మెడికల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు సపోజ్ నాకేమైనా అయిందనుకోండి, సో డాక్టర్స్ ఎవరు కన్సల్ట్ తీసుకుంటారు, మా ఆవిడ కన్సల్ట్ తీసుకుంటారు అనమాట. సో జస్ట్ బికాస్ వీఆర్ మ్యారీడ్ వీ హ్యావ్ సమ్ రైట్స్, మాకు జాయింట్గా కొన్ని రైట్స్ అనేటటువంటి ఉంటాయి, ఒకరి మీద ఒకరికి కొన్ని హక్కులు అనేటటువంటి ఉంటాయి. ఆ హక్కులు సివిల్ యూనియన్ స్టేటస్ ఉండేటటువంటి వాళ్ళకి కూడా మామూలుగా ఉండాలన్నమాట, అర్థమైందా? బట్ కానీ ఈ సివిల్ యూనియన్ స్టేటస్ని ప్రొవైడ్ చేయడం, ఎక్స్టెండ్ చేయడం, సేమ్ సెక్స్ కపుల్స్కి ఎక్స్టెండ్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం అనేటటువంటి జరిగింది. క్లియర్గా ఏం చెప్తుంది? సో నార్మల్ మ్యారీడ్ కపుల్ మీరు ఒకటి కాదు అనే విధంగా సుప్రీంకోర్టు ఇక్కడ తేల్చి చెప్పడం అనేది జరిగింది, గమనించాలి. నెక్స్ట్, రైట్స్ టు నాన్ హెట్రోసెక్షువల్ కపుల్స్ లైక్ సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకునేటటువంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు అనేటువంటి కల్పించాలి అనే విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ఒక హై లెవెల్ క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తాం, ఆ క్యాబినెట్ కమిటీ ఎలాంటి హక్కులు వాళ్ళకి ఇవ్వాలో నిర్ణయిస్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం అనేది జరిగింది, స్వీకరించడం అనేది జరిగింది. ఓకే, లెట్స్ గో అహెడ్. ఒక హై లెవెల్ క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేయండి, నాన్ హెట్రోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు అనేటటువంటి ఇవ్వచ్చో మీరే ఆలోచించి మీరే లిస్ట్ డౌన్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు అడాప్షన్ రైట్స్. మామూలుగా ఇండియాలో అడాప్షన్ రైట్స్ అండ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చినటువంటి అథారిటీ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఏదైతే ఉందో అది తన గైడ్ లైన్స్లో ఏం చెప్పడం అనేది జరిగిందంటే సేమ్ సెక్స్ కపుల్ ఆర్ అన్మ్యారీడ్ కపుల్, పెళ్లి చేసుకోనటువంటి కపుల్, అండ్ దాంతోపాటు సేమ్ సెక్స్ కపుల్, పెళ్లి చేసుకున్నటువంటి కపుల్ అంటే సపోజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటువంటి కపుల్, దే కెనాట్ అడాప్ట్ ఎ చైల్డ్, అంటే ఒక పిల్లాన్ని వాళ్ళు దత్తత తీసుకునే వీలు అనేటువంటిది వాళ్ళకి లేదని చెప్పి తన గైడ్ లైన్స్లో చెప్పడం అనేది జరిగింది. చాలామంది పిటిషనర్స్ దీన్ని స్ట్రైక్ డౌన్ చేయండి, దీన్ని కొట్టివేయండి, ఎందుకంటే మేము ఒక పిల్లాన్ని దత్తత తీసుకొని మేము ఒక ఫ్యామిలీగా ఏర్పడతాం, కుటుంబంగా ఏర్పడతామని చెప్పి అడిగితే దానికి కూడా సుప్రీంకోర్టు నో చెప్పడం అనేటువంటి జరిగింది. అది కుదరదంటే కుదరదని చెప్పడం అనేటువంటి జరిగింది. దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ టేక్అవేస్ ఫ్రమ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, సో ఏ విధంగా తన తీర్పును వెలువరించిందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలమ్మా. సో నౌ లెట్ us look at what are the arguments in favor of same sex marriages and what are the arguments against same sex marriages. జాగ్రత్తగా వినండి.
సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకు చేయాలంటే ఏం చెప్తారంటే ఈక్వల్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ అంటర్ ద లా. కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఆర్టికల్ 14 ద్వారా అందరూ ఈక్వల్ అని చెప్తుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ అంటర్ ద లా అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది? సో టిపికల్ కపుల్ ఎవరైతే ఉంటారో, ఇది హెట్రోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజ్ని రికగ్నైజ్ చేస్తుంది. కానీ జస్ట్ బికాస్ దర్ సెక్షువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్, సెక్షువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాళ్ళ మ్యారేజ్ రికగ్నైజ్ చేయట్లేదని చెప్పడం అనేది జరిగింది. ఆల్ ఇండివిజువల్స్, ప్రతి ఒక్కరు రిగార్డ్లెస్ ఆఫ్ దర్ సెక్షువల్ ఓరియంటేషన్, వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ ఎలా ఉన్నా, వాళ్ళు స్ట్రైట్ అయినా, లెస్బియన్ అయినా, గే అయినా, బైసెక్షువల్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, క్వీర్ అయినా, దే హ్యావ్ ద రైట్ టు మ్యారీ అండ్ ఫార్మ్ ఎ ఫ్యామిలీ. వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఏర్పరచుకునే హక్కు ఉంది, దాన్ని మరవకూడదని చెప్పి అంటారు వీళ్ళు. అండ్ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. ట్రస్ట్ మీ, మ్యారేజ్ సర్వ్స్ మల్టిపుల్ ఫంక్షన్స్, ఇజంట్ ఇట్? వివాహం అనేటటువంటిది ఇట్ ఈస్ ఫంక్షనల్ టు ద సొసైటీ. అసలు సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ అవుతాయో నేను ఒకటి చెప్తాను చూడండి. సో మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మనిషికి సొసైటీ అనేటటువంటిది, సోషల్ లైఫ్ అనేటటువంటిది చాలా అవసరం. ఎందుకు? 2 ఇంపార్టెంట్ రీజన్స్ అనేటటువంటివి ఉంటాయి. హ్యూమన్ ఎవల్యూషన్ క్రమంలో ఏం జరిగింది, మనిషి యొక్క హెడ్ ఏదైతే ఉందో, తల ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ పెరిగి మనిషి యొక్క బాడీ ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ తగ్గడం అనేది జరిగింది, మనిషి వీక్గా మారడం అనేది జరిగింది. సో మనిషి తన మట్టుకు తాను అన్ని పనులు చేసుకోగలడా అంటే చేసుకోలేడు. హీ నీడ్స్ టు డిపెండ్ ఆన్, he or she needs to depend on other people for their work to be done. తన పనులు అనేవి కంప్లీట్ అవ్వాలంటే, పూర్తిగా చేసుకోవాలంటే వేరే వాళ్ళ మీద తప్పకుండా అతను డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇది మొదటి రీజన్. సెకండ్ ఏంటి అంటే హ్యూమన్స్ యొక్క గ్రోత్ చాలా టైం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాగ్స్ అండ్ క్యాట్స్ తీసుకుంటే, సో అవి పుట్టినటువంటి 6 నెలల్లోనే సో అన్నీ నేర్చుకోవడం అనేది జరుగుతుంది, తమ మట్టుగా తమ స్వేచ్ఛగా బతకడం అనేది జరుగుతుంది. కానీ హ్యూమన్స్కి మెచ్యూరిటీ పీరియడ్ రావడానికి సుమారుగా 15 ఇయర్స్, మినిమం 15 ఇయర్స్ పడడం అనేది జరుగుతుంది. 15 ఏళ్ళ వరకు హ్యూమన్స్ నీడ్ అదర్ హ్యూమన్స్ టు నర్చర్ దెమ్. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో పుట్టిన వెంటనే వాళ్ళకి బయటపడేస్తే వాళ్ళు బతకగలుగుతారా? వాళ్ళు ఉండగలుగుతారా? ఉండలేరు. ఎందుకంటే హ్యూమన్ గ్రోత్ అనేటటువంటిది చాలా నెమ్మదిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫర్ దీస్ 2 పర్పజెస్ మనిషి సోషలైజ్ అవ్వడం తప్పనిసరి. మనిషికి సొసైటీ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ యు టేక్, దట్ ఈస్ సింప్లీ మ్యారేజ్ మీరు తీసుకున్నా, ఫ్యామిలీ మీరు తీసుకున్నా, కిన్షిప్ మీరు తీసుకున్నా, ఎడ్యుకేషన్ మీరు తీసుకున్నా, ఇవేం ఎన్ష్యూర్ చేస్తాయి? సోషల్ కోహెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. పీపుల్ మధ్య బంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయడానికి దీస్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ యాజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ ఆల్సో సర్వ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్. మ్యారేజ్ ఎలాంటి ఫంక్షన్స్ సర్వ్ చేయడం అనేది జరుగుతుంది? ఫస్ట్ బయలాజికల్ ఫంక్షన్ సర్వ్ చేస్తుంది. సో ఆఫ్ స్ప్రింగ్కి, నెక్స్ట్ జనరేషన్కి జన్మ ఇవ్వాలంటే మ్యారేజ్ అనేటటువంటిది ఒక లీగలైజ్డ్, లెజిటిమేట్ ఒక స్టేటస్ రికగ్నిషన్ అనేటటువంటిది ఆఫ్ స్ప్రింగ్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బయలాజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎమోషనల్ నీడ్స్ సర్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. నేను ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నా, నా భార్య నాకు తప్పకుండా ఆదుకుంటుంది. నా భార్య ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక నష్టాల్లో ఉన్నా, నేను మా భార్యను ఆదుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది మ్యారేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఎప్పుడైనా ఆర్థికంగా కూరుకుపోయినా నా వైఫ్ నాకు హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు నేను హెల్ప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు చైల్డ్ కేర్, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి చైల్డ్ కేర్, సో మ్యారేజ్లో ఉండేటటువంటి పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు కప్పులు చూసుకోవడం అని జరుగుతుంది. ఇప్పుడు మాకు రీసెంట్గా పాప పుట్టింది, తనకు కావాల్సినటువంటి మా ఇద్దరం చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అవునా? అండ్ ఈవెన్ ఎల్డర్లీ కేర్, మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, మా మదర్ కానీ లేకపోతే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ కానీ, వీళ్ళందరినీ మా ఇద్దరం కలిపి చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఆల్ దీస్ ఫంక్షన్స్ మ్యారేజ్ సర్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి హెట్రోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో, టిపికల్ కపుల్ ఎవరైతే ఉంటారో, స్ట్రైట్ కపుల్ ఎవరైతే ఉంటారో, దే ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఇక్కడ సేమ్ సెక్స్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేయకపోవడం, రికగ్నైజ్ చేయకపోవడం వల్ల మ్యారేజ్ సర్వ్ చేసేటటువంటి ఫంక్షన్స్, హ్యూమన్స్కి సర్వ్ చేసే ఫంక్షన్స్ని వీళ్ళు పొందలేకపోతున్నారని చెప్పి మనకి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారనమాట. అలోయింగ్ సేమ్ సెక్స్ కపుల్స్ టు మ్యారీ స్ట్రెంథన్స్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ బై ప్రమోటింగ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ. సో ఒక స్టెబిలిటీ అనేటటువంటిది మనిషి జీవితానికి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళు ఎవ్వరూ లేకుండా ఒంటరిగానే ఉండిపోతే ఏమవుతుంది? ఒక సెక్యూరిటీ ఉండదు, ఒక స్టెబిలిటీ అనేటటువంటిది వాళ్ళ జీవితాల్లో ఉండవు. అవునా కదా? సో మ్యారేజ్ అనేటటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బెనిఫిట్స్కి వీళ్ళకి కూడా యాక్సెసిబుల్ చేయాలనే విధంగా కొంతమంది చెప్తారు. అండ్ గ్లోబల్ యాక్సెప్టెన్స్, ఇందాక నేను గ్లోబల్ సినారియో చెప్పాను. మోర్ దెన్ 30 కంట్రీస్ ఇన్ ద వరల్డ్, మెనీ కంట్రీస్, ప్రోగ్రెసివ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. And India denying this right to individuals in a democratic society goes against the global principles. Trust me, we boast about the largest democracy in the world. ప్రాథమిక హక్కుల్ని మనం
ఇస్తున్నామని చెప్తాం, మానవ హక్కుల్ని మనం కాపాడుతామని చెప్తాం. ఇంత బలంగా బయట దేశాలకు మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. మరి ఇలాంటి ఒక ప్రోగ్రెసివ్ నేషన్లో, ఇలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రజల హక్కుల్ని గౌరవించే నేషన్లో ఎందుకు కొంతమంది హక్కుల్ని మాత్రం మనం లాగేసుకుంటున్నాం, కొంతమందికి ఆ బెనిఫిట్స్ మనం అందించలేకపోతున్నాం, కొంతమందిని ఎందుకు మనం వివక్ష చూపిస్తున్నాం అని చెప్పి ఎవరైతే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయాలని వాదిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. మరి వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ సేమ్ సెక్స్ మ్యారేజెస్? ఫస్ట్ వన్ చూడండి, రిలీజియస్ అండ్ కల్చరల్ బిలీఫ్స్ ఇన్ ఇండియా. చాలా రిలీజియన్స్ అండ్ చాలా సంస్కృతుల వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు అంటే, మ్యారేజ్ షుడ్ ఓన్లీ బీ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. ఒక మగవాడు మరియు ఆడది మధ్య జరిగేటటువంటి వివాహం మాత్రమే పవిత్ర బంధంగా వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. మిగిలినవన్నీ పాపంగా వాళ్ళు భావించడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ప్రోక్రియేషన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్గ్యూ దట్ primary purpose of marriage is procreation. That simply means participating in a sexual activity and giving birth to a child. ఒక పిల్లాడికి జన్మనివ్వడం. బట్ సేమ్ సెక్స్ కపుల్స్ కెనాట్ హ్యావ్ బయోలాజికల్ చిల్డ్రన్. బయోలాజికలీ వాళ్ళు పిల్లల్ని కనలేరు కదా, సో వాళ్ళ యొక్క మ్యారేజ్ని ఎలా రికగ్నైజ్ చేయగలం అని చెప్పి కొంతమంది అంటారు. లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దెర్ ఆర్ కన్సర్న్స్ దట్ ఎలోయింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ విల్ క్రియేట్ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా అది కారణం అవడం అనేది జరుగుతుంది. చట్టబద్ధమైన సమస్యలకు కూడా అది కారణం అవడం అనేది జరుగుతుంది. సచ్ యాజ్ ఇష్యూస్ విత్ ఇన్హెరిటెన్స్. సేమ్ సెక్స్ కపుల్లో ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి ఎవరికి రావాలనేటటువంటి విషయం మీద అనవసరమైన తగాదాలు అనేటటువంటివి ఏర్పడితే, అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అనేటటువంటి వస్తాయి, అండ్ అదర్ మెనీ న్యూ ఇష్యూస్ అడ్మినిస్ట్రేషన్ ముందు నిల్చోవడం అనేటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. దిస్ ఇస్ ద ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. మరి సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? సుప్రీంకోర్టు డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మీ ఒపీనియన్స్ కూడా నేను ఒకసారి చూస్తాను. నౌ లెట్ us look at the way forward. మరి ఎలా హ్యాండిల్ చేయొచ్చు దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ని చూడండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద వే ఫార్వర్డ్? సో ఎనీ లా కానీ చట్టం కానీ తీసుకొచ్చినా, లేకపోతే ఎనీ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్, ఎనీ జ్యుడిషియల్ వెడ్డిక్ట్స్ కూడా ఏమైనా వస్తే అవి వేటి మీద ఫస్ట్ ఫోకస్ చేయాలంటే కల్చరల్ సెన్సిటివిటీ మీద ఫోకస్ చేయాలి. ఇండియా యొక్క డైవర్స్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉంటుందో, డైవర్స్ రిలీజియన్స్, కల్చర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నాయి అనేటటువంటి విషయం మీద ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. బికాస్ ఎనీ జ్యుడిషియల్ డెసిషన్ ఆర్ ఎనీ లెజిస్లేషన్ ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ మస్ట్ కన్సిడర్ ద కల్చరల్ సెన్సిటివిటీస్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ వైల్ ఆల్సో ఎన్షూరింగ్ దట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఫస్ట్ పీపుల్ యొక్క కల్చరల్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలి. సో దాని మీద దృష్టి పెడితే ఏం చేయాలి? సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయకూడదు. అండ్ దాంతోపాటు ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి పని చేయాలి. సో ఇలా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయకపోయినా సివిల్ యూనియన్ స్టేటస్ అయినా వాళ్ళకి ఇస్తే వాళ్ళ యొక్క రైట్స్ కొంత మేరకు అప్హోల్డ్ అవుతాయి. డిస్క్రిమినేషన్ నుంచి, సమాజం చూపించేటటువంటి వివక్ష నుంచి కాస్త వాళ్ళు బయటపడచ్చు. అండ్ దాంతోపాటు మ్యారేజ్ ఆఫర్ చేసేటటువంటి మ్యారేజ్ హెట్రోసెక్షువల్ కపుల్స్ ఎవరైతే ఉంటారో, స్ట్రైట్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్స్ అన్ని వీళ్ళు కూడా పొందుతారు, హక్కులన్నీ వీళ్ళు కూడా పొందుతారు. ఆ విధంగా ఆలోచించాలి, రెండిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పుకోవచ్చు. అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ ఎడ్యుకేషన్. ఇండియా ఈస్ ఎ లాంగ్ వే టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ, లెస్బియన్స్ని, గేస్ని, బైసెక్షువల్స్ని, ట్రాన్స్జెండర్స్ని, క్వీర్ కమ్యూనిటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయడం పట్ల ఇండియా చాలా వెనుకబడి ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి హక్కులు ఉంటాయి, వాళ్ళకి హక్కులు ఉండాలి కదా. వాళ్ళ తరపున వాదించే వాళ్ళు కూడా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళు పక్కన కూర్చుంటేనే ఆ సీట్ నుంచి వెళ్ళిపోతారు, పక్కన కూర్చుంటేనే అసహ్యపడతారు, అవునా కదా? సో అలాంటి ఒక ప్రిజుడీస్, అలాంటి ఒక మెంటల్ స్టేటస్ నుంచి పీపుల్ బయటపడాలి. ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ చేయాలి. పీపుల్ ఆఫ్ ఇండియా నాన్ హెట్రోసెక్షువల్ కపుల్స్, సేమ్ సెక్స్ కపుల్స్ ఎవరైతే ఉంటారో, హోమోసెక్షువల్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అర్థం చేసుకొని, వాళ్ళ పరిస్థితి కూడా, వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా అర్థం చేసుకునే విధంగా పీపుల్ని మరిచే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్. సో వీటిని ఇండియా మర్చిపోకూడదు. ఇండియా చాలా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ట్రీటీస్ని సైన్ చేయడం అనేది జరిగింది, రాటిఫై చేయడం అనేది జరిగింది. చాలా హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ కూడా రాటిఫై చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఇండియా ఏం చెప్పింది? ఆల్ ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని మేము కాపాడుతామని చెప్పింది. ఇక్కడ ఆల్ ఇండివిజువల్స్ అంటే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా మేము కాపాడుతామని చెప్పి ఇండియా చాలాసార్లు ప్రపంచ వేదికల మీద చెప్పడం అనేటువంటి జరిగింది. సో కంట్రీస్ లైక్ కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మెజారిటీ ఆఫ్ ది యూరోపియన్ నేషన్స్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని రికగ్నైజ్ చేసి లీగలైజ్ చేసినాయి. సో ఇండియా కూడా ఆ ప్రోగ్రెసివ్ దేశాల తరహాలోనే ఆలోచించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాకపోయినా ప్రజల్లో అవేర్నెస్ని, లేదా ప్రజలకి ఎడ్యుకేట్ చేసి కొంతకాలం టైం తీసుకొనైనా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క ఇమేజ్ని, మన కంట్రీ యొక్క ఇమేజ్ని ఇంకాస్త గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో పెంచడం అనేటువంటిది జరుగుతుంది ఆ నిర్ణయం అని చెప్పి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ ద వే ఫార్వర్డ్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఇలాగే రోజు ఒక ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్తో మీ ముందుకు వస్తాను. చక్కగా డీటెయిల్డ్గా డిఫరెంట్ టాపిక్స్ని ఈజియెస్ట్ లాంగ్వేజ్లో, హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో, కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకుందాం. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీలైతే మీ విలువైనటువంటి కామెంట్స్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అది నాకే కాదు, మన ఫెలో ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా ఒక బూస్ట్ లాగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఒక సోర్స్ ఆఫ్ మోటివేషన్ కింద ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.